భారీగా తగ్గనున్న కందిపప్పు బియ్యం ధరలు సామాన్యులకు కాస్తంత తెరిపినిచ్చేలా నిత్యావసర వస్తువులు ధరలు తగ్గుతున్నాయి. ఎప్పటికప్పుడు నిత్యావసరాల ధరలని తగ్గించే ప్రయత్నంలో కూటమి ప్రభుత్వం ఉంది. తద్వారా సామాన్యులపై కాస్త ఖర్చు తగ్గి భారం దింపుతుంది. తాజాగా కిలో 160 రూపాయలు ఉన్న కందిపప్పు ధరను కేజీ 150 రూపాయలు తగ్గించి అంటే 10 రూపాయలకు తగ్గించి రైతు బజార్లో విక్రయిస్తున్నారు. విశాఖలోని అన్ని రైతు బజార్ సెంటర్లలో అటు కందిపప్పు ఇటు బియ్యం ధరలు కూడా ఇదే మాదిరిగా తగ్గాయి. నిత్యావసరాల ధరలు తగ్గుముఖం పడటంపై సామాన్యుడు ఆనందంగా ఉన్నాడు. విశాఖ రైతు బజార్లలో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందిపప్పు విక్రయ కేంద్రాలలో సబ్సిడీ కందిపప్పు ధరలని పౌర సరఫరాల శాఖ తగ్గిస్తూ వస్తోంది. నిజానికి బహిరంగ మార్కెట్లో కందిపప్పును కొనేలా పరిస్థితి లేదు. చాలా వరకు విశాఖపట్నంలోని ఓపెన్ మార్కెట్లో కందిపప్పు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే బియ్యం ధరలు కూడా తక్కువ లేవు. కేజీ 60 రూపాయలు దాటే ధరలు ఉన్నాయి తప్ప కేజీ ఎక్కడా కూడా 50 రూపాయలు తక్కువ పలకడం లేదు. ఇక బహిరంగ మార్కెట్లో కిలో 200 రూపాయల కందిపప్పును 160 రూపాయలకే అందజేస్తున్నారు. ఇప్పుడు ఆ ధరని కూడా మరొక 10 రూపాయలు తగ్గించారని కిలో 150 రూపాయల ఖర్చుతో కందిపప్పు విక్రయాలు జరుపుతున్నారన్నారు ఎంవీపీ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రసాద్. సర్కారు రైతు బజార్లో కందిపప్పు విక్రయాలను పర్యవేక్షిస్తోందని విశాఖ జిల్లా కలెక్టర్ అలాగే జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు కందిపప్పు విక్రయాలు కిలో 150 రూపాయలకే చేస్తున్నామని వివరించారు. ఇక బహిరంగ మార్కెట్లో కిలో 200 రూపాయల కందిపప్పును 160 రూపాయలకే అందజేస్తున్నారు. ఇప్పుడు ఆ ధరని కూడా మరొక 10 రూపాయలు తగ్గించారని కిలో 150 రూపాయల ఖర్చుతో కందిపప్పు విక్రయాలు జరుపుతున్నామన్నారు ఎంవీపీ రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రసాద్. సర్కారు రైతు బజారులో కందిపప్పు విక్రయాలను పర్యవేక్షిస్తోందని విశాఖ జిల్లా కలెక్టర్ అలాగే జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు కందిపప్పు విక్రయాలు కిలో 150 రూపాయలకే చేస్తున్నామని వివరించారు. ఇక బియ్యం విక్రయాలు కూడా బస్తా తక్కువ ధరకే పలుకుతోంది. కేజీ 48 రూపాయలు అలాగే కేజీ 47 రూపాయలకే బియ్యం లభిస్తున్నాయి. ఇది వరకు బియ్యం 49 రూపాయలు 50 రూపాయలు ఉండగా ఇప్పుడు ఆ ధరలని పౌర సరఫరాల శాఖ తగ్గిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు 48 రూపాయలకే కిలో బియ్యం 26 కేజీల బస్తా అంటే 1248కే సోనా మసూరి రకం బియ్యం విక్రయిస్తున్నామని అంటున్నారు. అలాగే 47 రూపాయల రకం బస్తాలు కూడా 1222 రూపాయల రేట్కి ఇస్తున్నారు. 47 రూపాయలు కూడా రెండవ రకం బియ్యాన్ని ఇస్తున్నారు. ప్రస్తుతం విశాఖ ఎంవీపీ బజార్లో విక్రయాలు జోరుగా సాగుతున్నాయని ప్రసాద్ తెలిపారు. అలాగే విశాఖలోని అన్ని బజార్లలో కూడా ఇదే ధర కంటిన్యూ అవుతోందని చెప్పారు.